మేడం అయితే ఇప్పుడు లాస్ట్ గవర్నమెంట్ ముచ్చర్ల ప్రాంతంలోనే మనకి ఫార్మసిటీ అనౌన్స్ చేశారు ఇంతకుముందు. చాలా మంది ఫార్మసిటీ బేస్ చేసుకుని అక్కడ ఎకరాలు కొన్నారు, ప్లాట్స్ కూడా కొన్నారు, వెంచర్స్ చాలా అయినాయి. అవునండి. సో ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ మళ్ళీ ఫార్మసిటీని రద్దు చేసి ఇప్పుడు మళ్ళీ ఫోర్త్ సిటీ అని చెప్పి చెప్తున్నారు. మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే కూడా ఈ ఫోర్త్ సిటీని క్యాన్సిల్ చేసి మళ్ళీ ఇంకా ఏదో కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారనుకోండి, అప్పుడు ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ ఇన్వెస్ట్ చేయబోయే వాళ్ళ పరిస్థితి ఏంటి? అలాంటివి జరిగే అవకాశం ఉందండి? మనకు ఫార్మాసిటీ వచ్చి 19,000 చేంజ్ ఏకర్స్లో తీసుకోవడం జరిగింది. అండ్ ఆల్రెడీ ఒక 13,000 acres ఆఫ్ ల్యాండ్ ఎక్విజిషన్ ప్రీవియస్ గవర్నమెంట్ చేశారు. అండ్ అది ప్రోగ్రెస్లో ఉన్న టైంలో మనకు గవర్నమెంట్ అనేది మారడం జరిగింది. సో రాగానే ఇప్పుడున్న కరెంట్ గవర్నమెంట్ అక్కడ ఫార్మాసిటీని రద్దు చేస్తున్నాము, దాని ప్లేస్లో మేము ఆ ల్యాండ్ని వేరే వాటికి యూటిలైజ్ చేస్తామని అనౌన్స్ చేశారు. బట్ యాజ్ పర్ లా ప్రకారం ఏంటంటే గవర్నమెంట్ ఏదైనా మేము ఇక్కడ ప్రతిపాదిస్తున్నామని చెప్పిన తర్వాత దాన్ని రద్దు చేయాలి అంటే ఒక ఖచ్చితమైన నిర్దిష్టమైన మ్యాపు అండ్ ప్రణాళిక ఇచ్చి ఇందుకోసం మేము దీన్ని రద్దు చేసి దీన్ని వేరే వాటికి అలొకేట్ చేస్తాము అనేది ఒక యాక్ట్ ఉందన్నమాట. దానికి అనుగుణంగానే మళ్ళీ ఏం చేశారు అంటే ఇక్కడ పొల్యూషన్ ఓరియంటెడ్గా ఉండే ఇండస్ట్రీస్ని మాత్రమే రద్దు చేసి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఓరియంటెడ్గా క్లస్టర్స్ని డెవలప్ చేస్తాము అని చెప్పారు. ఇక్కడ ఒక సామాన్య ఇన్వెస్టర్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళు కొత్త ప్రపంచాన్ని అయితే సృష్టించట్లేదు. ఆల్రెడీ ఒక ఎలొకేటెడ్ ల్యాండ్లో ప్రీవియస్ గవర్నమెంట్ ఏమైతే చేయాలనుకుంటుందో వాటిల్లో కొన్ని మార్పులు చేర్పులు చేసి అల్టిమేట్గా ఆ ల్యాండ్ని యూటిలైజ్ చేసే ప్రయత్నమే చేస్తున్నారు. కాబట్టి రేపు పొద్దున మళ్ళీ ఇంకో కొత్త గవర్నమెంట్ వచ్చినా సరే ఎలొకేటెడ్ ల్యాండ్ ఫర్ ద యూటిలైజేషన్ ఆఫ్ వాట్ ఎవర్ ద ప్రాజెక్ట్స్, అది పొల్యూషన్ ఓరియంటెడ్ ప్రాజెక్ట్స్ వస్తాయా, R&D ప్రాజెక్ట్స్ వస్తాయా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ హబ్ వస్తుందా, పెద్ద హెల్త్ టూరిజం హబ్ వస్తుందా, ఇవన్నీ పక్కకు పెడితే గవర్నమెంట్కి అంత ల్యాండ్ బ్యాంక్ అక్కడ ఉంటే అక్కడ ఖచ్చితంగా ఒక శాటిలైట్ టౌన్షిప్స్ అన్న క్రియేట్ చేస్తారు. ఏదైనా సరే ఒక ఎంప్లాయ్మెంట్ ఓరియంటెడ్గా క్రియేట్ చేసే ప్రయత్నం అయితే చేస్తారు. ప్రాజెక్ట్స్లో అటు ఇటు వేరియేషన్స్ ఉండొచ్చేమో, ఎందుకంటే ఫార్మాసిటీ రద్దు చేయడానికి మెయిన్ కారణం పొల్యూషను అని ఇప్పుడున్న గవర్నమెంట్ చెప్పారు. వేరాస్ ప్రీవియస్ గవర్నమెంట్ ఇదంతా గ్రీన్ జోన్, ఇక్కడ అలాంటి పొల్యూషన్ లేదు, సో దానికి అవార్డ్స్ కూడా వచ్చాయని చెప్పారు. సో ఏదేమైనా సరే ఒక గవర్నమెంట్ ల్యాండ్లో ఏదైనా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్, యూనివర్సిటీస్ ఆర్ ఎలాంటి ఇండస్ట్రీస్ అయినా యూటిలైజ్ చేసే ప్రయత్నమే గవర్నమెంట్స్ చేస్తాయి. కాబట్టి ఆ ఏరియాకు అనుగుణంగా మళ్ళీ గవర్నమెంట్ మారితే ఏం మార్పులు వస్తాయో అని ఒక సగటు సామాన్య ఇన్వెస్టర్ భయపడకుండా మీకు ఆపర్చునిటీ ఉంటే, మీ దగ్గర అఫోర్డబిలిటీ ఉంటే భూమి కొనడానికి ప్రయత్నం చెయ్యండి. ఓకే మేడం, అయితే ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు అంటున్నారు ఇది ఫ్యూచర్ సిటీ అవుతుంది అంటున్నారు. మనం దీన్ని ఫ్యూచర్ సిటీ అంటే అయ్యేంత ప్రాజెక్ట్స్ అక్కడ ఏమొస్తున్నాయి అంటే ఇప్పుడు ఏఐసిటీ అనే ఏదో అలాంటి ఏమొస్తున్నాయి ప్రాజెక్ట్స్? బేసికల్గా ఇక్కడ వీళ్ళు మేజర్గా అనౌన్స్ చేసింది ఏంటి అంటే ఫస్ట్ హెల్త్ టూరిజం హబ్, హెల్త్ హబ్, మెడికల్ హబ్ ఒకటి వాళ్ళు ఒక మోర్ దాన్ ఒక 2,000 acres తీసుకురాబోతున్నారు. అండ్ కమింగ్ టు నెక్స్ట్ ఏఐసిటీ, ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ బేస్డ్గా ఏఐ సిటీని కూడా ఒక 200 acres డెవలప్ చేయబోతున్నాం అని చెప్పారు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మెట్రో కనెక్టివిటీ, కందుకూరు వరకు మెట్రో కనెక్టివిటీ కూడా తీసుకురాబోతున్నామని చెప్పారు. ఇవన్నీ పక్కకు పెడితే నెట్ జీరో సిటీ అనేది వీళ్ళు ప్రతిపాదిస్తున్నారనమాట. అంటే పొల్యూషన్ ఫ్రీగా లేకుండా ఇంకొక న్యూయార్క్ నగరాన్ని నిర్మించబోతున్నాము అని చెప్తున్నారనమాట. సో అండ్ టూరిజం ఆల్సో. అండ్ ఇంకోటి గోల్ఫ్, మనకు ఆల్రెడీ ఒక గోల్ఫ్ కోర్స్ హైదరాబాద్లో మనకు సెంటర్లో సిటీలో ఉంది. వెరాజ్ ఇంకొక గోల్ఫ్ కోర్స్ కూడా అక్కడ తీసుకురాబోతున్నామని చెప్తున్నారు. దీస్ ఆర్ ద మేజర్ థింగ్స్ వాళ్ళు ప్రపోజ్ చేస్తున్నవి. బట్ ఇవన్నీ ఏఐసిటీ అయితే కొంచెం ఫోకస్ చేస్తే తొందరగానే అవ్వచ్చు. వెరాజ్ మెడికల్ టూరిజం, మెడికల్ హబ్ అయితే ఎలాంటి హాస్పిటల్స్ అక్కడికి వస్తాయి, ఎలాంటి ఎక్విప్మెంట్ వస్తాయి అనేది ఇచ్చే పర్మిషన్స్ని బట్టి ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళైతే ఒక కొత్త నగరాన్ని సృష్టించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. బట్ మెట్రో కూడా చూసుకోవాలి మనం. ఎయిర్పోర్ట్ నుంచి కందుకూరు వరకు మెట్రో ప్రపోజ్ చేస్తున్నారు కాబట్టి అంటే ఆల్రెడీ సిటీలోనే ఎక్కడైతే అవసరం మెట్రో అన్న ప్లేసెస్లో ఇంకా లేని చోట, అంటే ఇంకా మనుషులు తక్కువగా ఉండే చోట మెట్రో ప్రతిపాదిస్తామంటున్నారు. కాబట్టి అవన్నీ ఎప్పటికీ పూర్తి అవుతాయి అనేది మనం చూసే ప్రేక్షకులకు వదిలేయాలి.